హలో అందరికీ దోస పిండితో టేస్టీగా గుంత పునుగులు ఎలా చేసుకుందామో చూద్దాము. పిండిలో కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ సిలాంట్రో అయితే కట్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అన్ని గుంతల్లో పెనం హీట్ ఎక్కాక మనం స్పూన్తో ఇలా కొంచెం అయితే అన్ని గుంతల్లో ఫిల్ చేసుకోవాలి పిండిని. హీట్ వచ్చేసి లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. వీటి మీద మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే పిండిలో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఈ గుంత పునుగులు అయితే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా లో హీట్లో 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాక మళ్ళీ వీటిని అన్నిటినీ టర్న్ చేసుకొని ఇంకో 5 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలి మూత పెట్టి. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ కానీ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. కొన్ని ప్లేసుల్లో వీటిని అయితే పులి బొంగరాలు అని కూడా అంటారంట. ఇంతకీ మీ ప్లేస్లో ఏమంటారు వీటిని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఎప్పుడు దోసపిండి వేసుకున్నా ఈ గుంత పునుగులు అయితే కంపల్సరీ చేసుకుంటాము. ఈ గుంత పునుగుల్ని పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.